హలో అండి, ముందుగా అందరికీ వందనాలు. అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియో ఏంటంటే, నేనైతే ఈరోజు నుండి ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటనేది మా వారైతే కాసేపట్లో వస్తారు, ఇంకా మా వారిని చూపిస్తాను. ఇంకా ఇదైతే మీకు చాలా ఉపయోగపడే వీడియో. దయచేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అసలు ప్లీజ్ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా రెడీయా? ఓకే. మా వారైతే ఇంకా ఇవన్నీ తెచ్చారు. నేనైతే డైట్ అయితే ఫాలో అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఓట్స్ కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు, కానీ ఇది ఎలాగా క్వాంటిటీగా వాడాలో నేను చెప్తాను. ఇక మెయిన్ అయితే ఓట్స్, ఇన్స్టెంట్ ఓట్స్ అంట యోగా బార్, ఇంకా పల్పి ఆరెంజ్. ఎవరైనా చుట్టాలు వస్తే డ్రింక్ ఏమన్నా గబుక్కుమని మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి తెచ్చారు. ఇంకా నాకు టైంపాస్కి అప్పుడప్పుడు తినడానికి బిస్కెట్స్, డార్క్ ఫ్యాంటసీ, ఇవన్నీ ఇలాంటివి అయితే మా హస్బెండ్ తింటారు. మా ఆయన అయితే చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఆయన తింటారు ఖాళీగా ఉన్నప్పుడు. ఇంకా ఓట్స్లోకి అయితే చియా సీడ్స్, ఇంకా మార్నింగ్ కూడా తాగొచ్చు. ఇది డ్రింక్లో యూజ్ చేసుకొని నానబెట్టుకొని తాగొచ్చు. ఎలా అనేది నేను చెప్తాను. మైసూర్ శాండిల్ సబ్బు, ఇంకా పాండ్స్ క్రీము, చెవులో పుల్లలో, మెయిన్ ప్రోటీన్ కావాలి కాబట్టి మనకి ఎగ్స్ మార్నింగ్ ఒక ఎగ్ అన్నా తినాలి ఉడకబెట్టుకొని. నాకు ఇప్పుడు ఏంటంటే హెల్త్ బాగోలేదు కాబట్టి ఇవన్నీ డాక్టర్ చేయమన్నారు కాబట్టి ఇవన్నీ తెచ్చారు. లేకపోతే నేను అంత ఇంట్రెస్ట్ చూపించిన మా ఆయన అయితే తెస్తారు. నేను పెద్ద ఏమి ఇంట్రెస్ట్ పెట్టండి, కానీ ఇప్పుడు తప్పదు. ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ చేయాలి. ఇంకా ఎగ్స్ కూడా. మెయిన్ మనకి కావాల్సిన ఫ్రూట్స్, ఇంకా గ్రేప్స్, బనానా, యాపిల్స్ అవన్నీ తెచ్చారు. ఇంకా నేను తినమో తెలీదు, మా వారైతే తెచ్చి పెట్టారు. తినాలి, ఇంకా తినకపోతే ఊరుకోరు. ఇంకా పాలు, ఇంకా షాంపూస్, ఇంకా అవన్నీ ఇంకొకసారి తెచ్చేస్తారు మా వారు. అస్తమానం అలా తేకుండా వారానికి ఒకసారి ఇంకా ఏమైనా ఇంట్లో కావాలంటే ఇంకా అన్నీ ఒకసారి తెచ్చేస్తారు. మాకెన్ని ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి రైస్ అయితే పక్కన పెట్టేశాను. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కూర వండుదామని దొండకాయలు అయితే తీస్తే దొండకాయలు అన్నీ ముగ్గిపోయాయండి. ఇంకా కూరకైతే పనికిరావని పక్కన పెట్టేశాను. నిన్ననే తెచ్చారు, అప్పుడే పాడైపోయినాయి. ఇంకేం చేయను, ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా కోడిగుడ్డు ఉక్కరనే వేసుకుందామని గ్యాస్ మీద ఇంకా పెనం అయితే పెట్టేసి ఇంకా కుక్కర్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నాకైతే అసలు బాడీ సహకరించట్లేదు, బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయి ఏ పని చేసుకోలేకపోతున్నాను. కానీ తప్పదు కదా, ఏం చేస్తాం. ఇంకా గుడ్లు కూడా తీసుకొని ఇంకా కలుపుకోవాలి కదా అన్నీని. దానికి సంబంధించినవన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. ఉప్పు, ధనియాల పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉల్లిపాయతో పాటు వేగితేనే బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయ బాగా వేగించుకోవాలి. ఇంకా కారం, పసుపు అవన్నీ వేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే గుడ్లలోనే వేసేస్తాను. ఇవన్నీ సపరేట్గా కూడా వేసుకుంటారు, ఉల్లిపాయలో వేసుకుంటారు. ఎవరికి నచ్చే విధంగా వాళ్ళు వండుకుంటారు. ఇంకా నేనైతే ఇలా వండుతాను. ఇంకా ఉల్లిపాయ అయితే బాగా వేగింది కదా, ఇంకా ఉల్లిపాయ బాగా వేగిందంటే ఇంకా అవన్నీ వేసేసుకోవడమేనండి. ఇంకా గుడ్లు కూడా అందులో వేసేసుకొని కలిపేసుకుందాము. మధ్యన కూరగాయలు ఒక రోజులోనే పాడైపోతున్నాయి. ఏం వండుకుందామన్నా అసలు ఏం బాగోట్లేదు. ఇంక ఇక్కడైతే కోడిగుడ్డు రెడీ అయిపోయింది. ఇంకా అన్నాలు తినేయడమే. టైం అయితే 8:30 అయిపోయింది. అన్నం చూడండి ఎలా పోలు వచ్చేస్తుందో. ఏంటి డైట్ అన్నం మళ్ళీ రైస్ అంటున్నావు ఏంటి అని అనుకోవద్దు. రేపటి నుండి ఖచ్చితంగా డైట్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఒక రోజుకి తృప్తిగా తినేస్తా. రైస్ తినకపోవడమే మంచిది. నేనైతే చపాతీ చేసుకుందాం అనుకున్నా, కానీ మా వారైతే పాపం పనికి వెళ్ళి వచ్చారు కదా, ఇంకా చపాతీ ఏం తింటారులే అని రైస్ అయితే వండేశాను. ఇంకా ఆయన కోసం తప్పలేదు. కానీ ఈరోజు ఒక్కరోజు రైస్ తినేసి తృప్తిగా రేపటి నుండి ఖచ్చితంగా డైట్ అయితే స్టార్ట్ చేస్తా. మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా. ఇక్కడైతే వడ్డిచ్చేస్తున్నాను. అన్నం అయితే చాలా వేడివేడిగా ఉంది. ఈరోజు కొంచెం వర్షం పడడం వల్ల అన్నం అయితే ఇలా వేడిగానే తినాలనిపించింది. ఈరోజు వీడియో ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.